హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద సోల్జర్స్ వైఫ్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి, కానీ టాపిక్లో వెళ్ళే ముందు నా ఇంట్రడక్షన్ మాత్రం కంపల్సరీ కదండి. హలో అండి, నా పేరు వచ్చేసి ముని అండి. అండ్ నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడి పేరు వచ్చేసి అయాజ్. వాడికి ఇప్పుడు 9 months అండి. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఇండియన్ ఆర్మీలో చేస్తారు. అండ్ మేము ఇండియన్ ఆర్మీకి సంబంధించిన క్వార్టర్స్లోనే ఉంటున్నామండి ప్రస్తుతం. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన క్వార్టర్స్ గురించి కొన్ని డౌట్స్ ఉంటాయి కదండి. ఆ డౌట్స్ని కంప్లీట్గా నాకు చేతనైనంత వరకు మీకు క్లియర్ చేస్తానండి. అండ్ నన్ను అడిగే ఒక 5-6 క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ముందు నేను మీకు చెప్తాను. అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని డౌట్స్ అంటే ముందుగానే చెప్పేస్తాను. నన్ను అందరూ అడిగే డౌట్స్ ఉంటాయి కదండి, అవి నేను మీకు ముందుగా చెప్తాను, వాటికి ఆన్సర్స్ ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్మీ క్వార్టర్స్ అనేది అప్లై చేసిన ఎన్ని రోజులకి అలాట్ అవుతుంది అని అడుగుతారు చాలామంది. నార్మల్గా చెప్పాలంటే నేను కన్సీవ్ అయ్యాక ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. అండ్ నేను కన్సీవ్ అయిన వెంటనే క్వార్టర్స్కి అప్లై చేశారు. నేను 6 months ప్రెగ్నెంట్ అయ్యాక ఇక్కడ క్వార్టర్ మాకు అలాట్ అయిపోయింది. అంటే అప్లై చేసిన 6 monthsకి ఇక్కడ ఏంటంటే క్వార్టర్స్ కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. సో నాకు 6 months టైం పట్టింది రావడానికి. కొన్ని చోట్ల ఏంటంటే అప్లై చేసిన 2 monthsకి లేదంటే 10 days కూడా వచ్చేసే యూనిట్స్ ఉన్నాయన్నమాట కొన్ని ప్లేస్లో అలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం 6 months టైం పట్టింది, కానీ నేను రాలేకపోయాను. బాబు పుట్టాక వాడికి 3 months వచ్చాక నేను ఇక్కడికి వచ్చానండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు బయటకు వెళ్తారా, తిరుగుతారా, మార్కెట్లోకి వెళ్తారా ఇలా అని అడుగుతూ ఉంటారు. ఎందుకు వెళ్ళమండి, ఇంచక్క వెళ్తాం. నైట్ టైం అయితే ఇంకా ఈయన మార్నింగ్ టైం అంతా డ్యూటీస్లో ఉంటారు కాబట్టి మేము నైట్ రైడర్స్ అనమాట. సో మా బావని ఎత్తుకుని నేను వెళ్ళిపోతాను మా ఆయనతో పాటు. అలా మార్కెట్కి వెళ్ళి వస్తాం. ఆయన కొంచెం టైం కూడా ఇస్తూ ఉంటారు మాకు. సో మాకు బాగానే ఉంటుంది ఇక్కడ. నేను, మా హస్బెండ్, మా బాబు ప్రస్తుతానికి అయితే. అప్పుడప్పుడు అత్తయ్య వాళ్ళు వస్తుంటారు, అక్క వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళొచ్చు. ఒకవేళ మాకు ఇక్కడ క్వార్టర్ అవైలబుల్గా ఉంది కాబట్టి మేము బయటకు వెళ్తున్నాము. ఒకవేళ క్వార్టరు యూనిట్ కలిసి ఉన్నాయంటే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఫ్యామిలీకి అవసరం లేదు, కానీ పర్సన్ అంటే ఆ సోల్జర్ ఉన్నారు కదా, వాళ్ళు కంపల్సరీ పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఫ్రీగా ఉంటేనే వస్తారు మనతో పాటు. లేదంటే ఫ్యామిలీ ఎప్పుడైనా ప్రశాంతంగా వెళ్ళొచ్చు ఎక్కడికైనా, కానీ మేము సింగిల్గా వెళ్ళలేం కదా, వాళ్ళు ఉండాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్మీ క్వార్టర్స్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటాయి అంటే, మేము ప్రస్తుతం పీస్లో ఉన్నామండి. సో ఇక్కడ 3 years గ్యారంటీ అనమాట. 3 years అంటే 3 years కాదు, ఒకసారి 2.5 years కూడా ఉండొచ్చు. సో ఇక్కడ పీస్గా ఉంది. సో ఇక్కడ క్వార్టర్ అవైలబుల్గా ఉంది. ఒకవేళ ఇప్పుడు పీస్లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ మా హస్బెండ్కి ఫీల్డ్ రావచ్చు. సో 3 years లేదా 2.5 years ఫీల్డ్లో ఉంటారు కాబట్టి ఫీల్డ్ ఏరియాలో క్వార్టర్స్ అవైలబుల్గా ఉండవండి. కొన్ని చోట్ల ఉండవచ్చు, మ్యాక్సిమం ఉండవు. సో అది మినీ ఫీల్డ్ అయితే కంపల్సరీ క్వార్టర్ అవైలబుల్గా ఉంటుంది. కానీ ఏంటంటే అక్కడ కొన్ని క్వార్టర్సే ఉంటాయి కాబట్టి మీకు రావడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది. అండ్ మీకు ఎమర్జెన్సీ ఏమైనా అవసరం ఉన్నా సరే త్వరగా ఏమి లభించవు. అండ్ మెడికల్ ఎమర్జెన్సీ కూడా కష్టమే. సో మీ ఇష్టం, వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళచ్చు. సో ఫీల్డ్ ఏరియాలో కూడా క్వార్టర్స్ ఉంటాయండి, కొన్ని చోట్ల మాత్రమే. ఓకేనా. కొంతమంది అడుగుతారు, ఆర్మీ క్వార్టర్లోనే ఉండాలా, బయట ఉండాల్సిన అవసరం లేదా, బయట ఉండకూడదా అనేసి. అంటే మీరు ఇమీడియట్గా వచ్చేయాలనుకుంటే బయట సివిల్లో ఉండడానికి పర్మిషన్ తీసుకోవచ్చండి. అండ్ కొన్ని ఏరియాస్లో అలాట్ చేస్తారు బయట కూడా ఉండొచ్చు అనేసి, ఎందుకంటే మనకి అలవెన్స్ పడుద్ది, రెంట్ అలవెన్స్, దాన్ని బట్టి. సో బయట కూడా మనం ఉండవచ్చు అనమాట. కొన్ని యూనిట్స్లో అలాట్ చేస్తారు, ఓకే మీరు బయట ఉండొచ్చు అనేసి. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, పేపర్ ప్రాసెస్, దాన్ని బట్టి మీరు బయట కూడా ఉండొచ్చు. ఎందుకండి ఈజీగా మనకి మంచి క్వార్టర్ ఇస్తున్నారు, ఎందుకు ఇంకా బయట ఉండడం, ఇక్కడైతే సెక్యూర్గా ఉంటాం. మన హస్బెండ్స్ ఎక్కడ డ్యూటీకి వెళ్ళినా సరే లోపల సెక్యూర్గా ప్రశాంతంగా మన పిల్లలతో, అండ్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీలానే ఉంటారు, ఎందుకంటే మన ఫ్యామిలీలోగా మనతో ఉంటాడు కదా. సో అండ్ ఇంకోటి ఏంటంటే, మాకు మంత్లీ ఏమైనా రేషన్ దొరుకుతుందా అలా అడుగుతూ ఉంటారనమాట. ఎందుకు దొరకదండి, ప్రశాంతంగా దొరుకుతుంది అనమాట. ఆయిల్, రైస్, ఆట, దాల్, ఇలా కొన్ని, అన్నీ కాదు, అన్నీ అవైలబుల్గా ఉండవు, కొన్ని మాత్రమే దొరుకుతాయి.
మాకు అవన్నీ అవసరమని నేను చెప్పను. రేషన్ కూడా రైస్ ఉంటాయి, అవి ఏంటంటే రేషన్ టైప్ మన ఇంటి దగ్గర దొరుకుతాయి కదా రేషన్ డిపోలు, అలాంటి రైస్ అనమాట. అండ్ ఇక్కడ నార్త్ వాళ్ళు మాత్రం అవి చాలా బాగా యూస్ చేస్తారండి, ఈజీగా తినేస్తారు. వాళ్ళు ఏంటంటే రైస్ కొంచెమే తింటారు కాబట్టి చపాతీ ఎక్కువ. సో మేము మాత్రం ఇంట్లో మ్యాక్సిమం రైసే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి నేను రైస్ బయట నుంచే తెచ్చుకుంటామండి. అండ్ వీక్లీ వన్స్ మాకు ఫ్రూట్స్ కూడా ఉంటాయి అండ్ వెజిటేబుల్స్ కూడా వీక్లీ వన్స్ వెన్స్డే రోజు మాకు పంచుతారు అనమాట. ఫ్రూట్స్ పంచుతారు, వెజిటేబుల్స్ పంచుతారు. అవి మాకు సరిపోతాయని నేను చెప్పను, కొన్ని అవి ఇవి అలా కొన్ని దొరుకుతాయి, కానీ ఎవరు ఇస్తారండి ఫ్రీగా. అండ్ రేషన్ వద్దు అనుకునే వాళ్ళకి ఆ రేషన్కి సంబంధించిన మనీ అని ఉంటుంది, ఒక 2-3,000 అలాగా. అవి ఏంటంటే శాలరీతో పాటు మన అకౌంట్లోనే డిపాజిట్ అయిపోతాయి, అంటే సోల్జర్ అకౌంట్లో డిపాజిట్ అయిపోతాయి అన్నమాట, రేషన్ వద్దు అనుకునే వాళ్ళకి. కానీ 2,000కి ఇవి ఇన్ని ఇస్తున్నారంటే ఎక్కువే మాకైతే. సో మేమైతే అంటే ప్రస్తుతం ఇక్కడ మాకు దొరకట్లేదండి రేషను మా యూనిట్కి సంబంధించి, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది యూనిట్లకి దొరుకుతుంది, మాకు దొరకట్లేదు. సో మాకైతే ఆ మనీ పడిపోతున్నాయి అకౌంట్లో, ఇక్కడ అవైలబుల్గా లేదు మా యూనిట్కి రేషన్ వచ్చేసి. సో మాకు సంబంధించిన మనీ మాత్రం మా అకౌంట్లో పడిపోతాయి. అండ్ టైం టు టైం అన్నీ ఉంటాయండి. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన ఫ్యామిలీ టైప్, ఇంకా అందరితో ఫ్యామిలీగానే ఉండాలి. అండ్ నాకు వచ్చేసి హిందీ కూడా వచ్చు, సో తెలుగు కూడా వచ్చు. సో నేను అందరితో బాగానే కలిసిపోతాను. కానీ మన ఆంధ్ర వాళ్ళకి చాలామందికి హిందీ రాదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ నేను తెలుగు వాళ్ళని ఎదుగుతూ ఉంటాను, ఎక్కడున్నారు మన వాళ్ళు అన్నట్టుగా, కానీ ఎవరు దొరకరు, చాలా తక్కువ అనమాట. అండ్ ఇదండి ఈరోజు డౌట్స్ వచ్చేసి. అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయా వీటికి సంబంధించి, క్వార్టర్స్కి సంబంధించి, రేషన్కి సంబంధించి, యూనిట్స్కి సంబంధించి, ఏమైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అండ్ మీకు మా క్వార్టర్ యొక్క బ్లాగ్ చూడాలని ఉందా, అంటే మా క్వార్టర్ టూర్ చేయాలని ఉందా, కంపల్సరీ చేస్తానంటే మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నాకు అప్పుడప్పుడే కుదురుతుంది వీడియోస్ పెట్టడం. నాకు తెలిసినంత వరకు కొంచెం జనరల్ నాలెడ్జ్ గురించి నేను ఇవన్నీ చెప్తున్నాను అనమాట. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.